నీ ఉద్దేశాలు, నీ తీర్మానాలు అనేకములు ఉంటాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే నీ జీవితంలో స్థిరపరచబడేది. ఏంటి యెహోవా యొక్క తీర్మానం? అమ్మా, దేవుని యొక్క తీర్మానం నీ జీవితంలో ఏంటి? హల్లెలూయా. ప్రభువా, నన్ను ఏ స్థాయిలోనికి నడిపించాలనుకుంటున్నారో నాకు తెలియపరచండి అయ్యా, నడిపించండి. వాగ్దానం చేసిన దేవుడవు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు అంటాడు, గురి లేక నేను పరుగెత్తుటలేదు, కానీ పందెపు రంగములో బహుమానము కొరకై ఓపికతో పరిగెడుతున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేని కొరకండి? బహుమానము కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ పరుగులు, మీ తీర్మానాలు, మీ ఉద్దేశాలు ఏంటో మాకైతే తెలియదు, కానీ నేను ఒక మంచి కృపతో ఉన్నతమైన స్థానముతో నిలబెట్టాలని దేవుడు తీర్మానం కలిగి ఉన్నాడు. అయ్యా, నా తీర్మానాలు కాదు, నీ ఉద్దేశాలు, నీ తీర్మానాలతో గనక నడిపిస్తే నా జీవితం బాగుంటుందయ్యా అని గనక నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, రోజులు జరుగుతూ ఉండగానే నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు.